ఇంట్లో తలకాయ కూర రాగి ముద్ద తయారీ. ఇది తలకాయ మటన్ కుత ఉడుకుతుంది ఫ్రెండ్స్. గుమ్మలు బాబా. టేస్ట్ అయితే చూసి చెప్పండి ఎట్లుంది టేస్ట్. ఏమిటి సిగ్గుపడుతున్నారా? హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా ఇంట్లో తలకాయ కూర రాగి ముద్ద తయారీ ఎలా చేస్తారు ఏం లేదు, నేను మొత్తం మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. తలకాయ కూరకు కావాల్సిన ఐటెం టమాటా, కొత్తిమీర, ఉల్లిపాయలు, నిమ్మకాయ. ఇది తలకాయ మటన్. ఉల్లిపాయలు, ఉప్పు తగినంత, పసుపు 1 చెంచా, వాటర్. మనము ఉడుకు బాగా మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకుందాం ఫ్రెండ్స్. ఉల్లిపాయలు కొంచెం ఉడకాలి, మటన్ కొంచెం ఉడికాక ఆయిల్ తర్వాత యాడ్ చేస్తాం ఫ్రెండ్స్. బాగా ఉడుకుబడుతుంది ఫ్రెండ్స్. ఇది కొద్దిగా ఉడికినాక మళ్ళీ చూపిస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఫ్రెండ్స్ కొద్దిగా బాగా మనకు ఒక 4-5 విజిల్లు రావాలి. ఆ తర్వాత ఉడుకు పట్టిందా లేదా మళ్ళీ చెక్ చేస్తాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఫ్రెండ్స్ ఉడికిందా లేదా చెక్ చేస్తాం. ఇప్పుడైతే బాగా ఉడికిపోయింది ఫ్రెండ్స్. ఆయిల్ 3 స్పూన్లు, టమాటా పేస్ట్, ఈ పచ్చి వాసన పోయేంత వరకు వేపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎన్ని స్పూన్లు? 2 స్పూన్లు. ఓకే. రెడ్ చిల్లీ పౌడర్ 2 స్పూన్స్, గరం మసాలా 1 స్పూన్, మీట్ మసాలా 1 స్పూన్, కాశ్మీరీ చిల్లీ పౌడర్ 1 స్పూన్. మసాలాలు కొద్దిగా మాడకుండా కొద్దిగా నీళ్ళు వేసుకోండి. కుత ఉడుకుతుంది ఫ్రెండ్స్. మసాలాలు స్మెల్ అద్దరిపోయే స్మెల్ వస్తుంది మసాలాలది. ఇప్పుడు మన మటన్ ఇందులో కలుపుకుందాం ఫ్రెండ్స్. కుత ఉడుకుతుంది ఫ్రెండ్స్. గుమలు స్టార్ట్ అయినాయి. ఇప్పుడైతే కొబ్బరి యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఎన్ని చెంచాలు? 2 స్పూన్లు. 2 ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం నిమ్మకాయ ఇందులో యాడ్ చేసుకుందాము. ఒక 2 టీ స్పూన్లు, 1 స్పూన్ అంతా నెయ్యి వేసుకుందాం ఫ్రెండ్స్. మంచి దేశీ ఘీ. ఇప్పుడు దింపే ముందర ఫ్రెండ్స్ కొత్తిమీర. గుమ్మలు బాబా. ఎక్సలెంట్ ఫ్రెండ్స్. ఇప్పుడైతే రాగి ముద్ద ఎలా తయారు చేస్తారో చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే స్టవ్ ములిగించాము. ఆల్రెడీ మేము ఒక 25 మినిట్స్ బియ్యం నానబెట్టుకున్నాము. 1 గ్లాసు బియ్యానికి 10 గ్లాసుల వాటర్ యాడ్ చేసినాం ఫ్రెండ్స్. తగినంత ఉప్పు. ఇప్పుడైతే బాగా అన్నం ఉడుకుబట్టింది. ఇప్పుడు అన్నం ఉడికిందా లేదా చెక్ చేద్దాం ఫ్రెండ్స్. ఇంకా కొంచెం ఉడకాలి ఫ్రెండ్స్. ఇప్పుడైతే దీంట్లో కొంచెం నెయ్యి, 2 స్పూన్ల నెయ్యి, తర్వాత 2 గ్లాసుల రాగి పిండి,
కలపాలి ఫ్రెండ్స్. ఇట్లా మొత్తం పిండి ఏం కనిపించకుండా బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. అప్పుడే రాగి ముద్ద మంచి స్టైల్లో వస్తుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనము ఇప్పుడైతే కిందికి దింపుకుందాం దీన్ని. ఈ మన రెసిపీ ఏం రెసిపీ? రాగి ముద్ద తయారీ. ఇప్పుడైతే కిందికి దింపి ఇంకా బాగా కలుపుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనము కొంచెం బగారా నెయ్యి వేసుకొని కాజు వేసి ఫ్రై చేద్దాం ఫ్రెండ్స్. కొంచెం హీట్ ఎక్కని లైట్ రోజ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఫ్రెండ్స్ లైట్ రోజ్ కలర్లో వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ కాజు ఫ్రై చేసినది ఇందులో కలుపుకోవాలి ఫ్రెండ్స్. మొత్తం ఘీతోనే చేసినది ఫ్రెండ్స్. తర్వాత లడ్డూల్లాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్, కొంచెం హీట్ తగ్గినాక. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనము ఈ ప్లేట్ తీసినాక అన్నీ కలుపుకొని ముద్దలు తయారు చేసుకుందాం ఫ్రెండ్స్. బాగా కలుపుకొని బాగా హీట్గా ఉంది, కొంచెం చల్లబడాక ముద్దలు తయారు చేద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే ముద్దలు తయారు అయిపోయినాయి. రౌండ్గా బాగా షేప్లో మొత్తం కాజు మొత్తం వేసి రౌండ్ ముద్దలుగా తయారు చేసినాము. తలకాయ కూర, మటన్. టేస్ట్ అయితే చూసి చెప్పండి ఎట్లుంది టేస్ట్. ఏమిటి సిగ్గుపడుతున్నారా? సూపర్.